సార్ చూస్తే కనుక మొన్న ప్రీ రిలీజ్ ఈవెంట్ లో అల్లు అర్జున్ గారు కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది. అంటే టోటల్ గా మెగా ఫ్యామిలీ నుంచి దూరం పోవాలని అనుకుంటున్నారా? అసలు ఏంటిది అంతరాయం తన మాటలలో? ఈ మీడియా చేస్తున్న తప్పు ఏమిటంటే అల్లు అనే పేరును ఒక బ్రాండ్ చేశాడు ఆయన. అరవింద్ వల్ల మెగా ఫ్యామిలీ, అదే మెగా ఫ్యామిలీ వల్ల అర్జున్ కాదు. ఇంత స్థాయిలో ఉండి కూడా ఒక పాన్ ఇండియా హీరోగా ఉండి కూడా ఒక స్నేహితుడికి ఇచ్చిన ఒక మాటకు కట్టుబడి వచ్చాడు. హ్యాట్స్ ఆఫ్ టు హిమ్ అని చెప్పాలి. నాగబాబు చేసిన తప్పుడు పని అలా గౌరవంగా మాట్లాడకుండా మా వాళ్ళైనా పరాయి వాళ్ళైనా మా వాళ్ళే ఒక స్టేట్మెంట్ ఇచ్చి అనవసరంగా ఫ్యాన్స్ మధ్య రచ్చ క్రియేట్ చేసేది. ఇవాళ అల్లు అర్జున్ ఒక తెలుగులో హీరో కాదు. కేరళ స్టేట్కి వెళ్తే అల్లు అర్జున్ కేరళలో వన్ ఆఫ్ ది హీరో. అందరు హీరోలు లేదు ఆ సీను. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు సోషల్ పోస్ట్. నేను మీ యాంకర్ పప్పు. సార్ చూస్తే కనుక మొన్న ప్రీ రిలీజ్ ఈవెంట్ లో అల్లు అర్జున్ గారు కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది. అంటే టోటల్ గా మెగా ఫ్యామిలీ నుంచి దూరం పోవాలని అనుకుంటున్నారా? అసలు ఏంటిది అంతరాయం తన మాటలలో? దూరం పోవాలి ఎన్ని కాదన్న. ఇప్పుడు ఒకటి ఉంది, ఈ మీడియా చేస్తున్న తప్పు ఏమిటంటే ఇప్పుడు అల్లు అర్జున్ కూడా మెగా బ్యాండ్ వ్యాగన్ లో చేస్తున్నారు. తప్పది. అల్లు అర్జున్ ఒక చరిత్ర ఉంది. అల్లు రామలింగయ్య గారు మహానుభావుడు. అల్లు రామలింగయ్య గారు ఆయన కొడుకు అల్లు అరవింద్. అల్లు అరవింద్ అనామకుడు కాదు. ఇండస్ట్రీలో అల్లు చిరంజీవి అనేవాడు ఎంటర్ అయ్యేటప్పటికీ ఆయన ప్రొడ్యూసర్, బంటొద్దు మరి ఎన్ని సినిమాలు తీసిన ఒక నిర్మాత. ఎంతో అనుభవం ఉన్నాడు. రామలింగయ్య గారి కొడుకు. ఇండస్ట్రీలో ఒక చరిత్ర ఉంది. అతను ఈవెన్ చిరంజీవి, పవన్ కళ్యాణ్ ఆ కాంపౌండ్ లో హీరోలు ఒక్కొక్కడు నిలబడటానికి మేధాశక్తి వెన్నెముగ్గా నిలబడి ప్లానింగ్ స్ట్రక్చర్ చేసేవాడు అరవింద్. అరవింద్ అనేవాడు లేకపోతే ఆ మెగా అనే మాటలేదు, మామూలు హీరో అయ్యేవాడు. చిరంజీవి సూపర్ స్టార్, మంచి స్టార్ అయ్యేవారు. కానీ మెగాస్టార్ 1, 2, 3, 4, 5 స్థానాలు ఆయన అన్న స్థాయికి వెళ్ళేవాడు కాదు. దట్ ఈస్ ఓన్లీ బికాస్ ఆఫ్ పవన్, ఓన్లీ బికాస్ ఆఫ్ అల్లు అరవింద్. అరవింద్ మేము చూసాం, కళ్ళారా చూసాం. ఎవరు చెప్పడం కాదు, వినటం కాదు. మేము కళ్ళారా మేము ఉన్నాం, ఆ ఇండస్ట్రీలో పనిచేస్తున్న ఆ టైంలో వీళ్ళు ఎట్లా ఏమిటి ఎలా ఒక్కొక్క మెట్టు ఎక్కించుకెళ్ళాడు ఈయన. ఎలా ఒక్కొక్క మెట్టు చిరంజీవిని అలా అలా రామారావు గారు ఎన్నికలకి ఆయన వెళ్ళిపోతే ఆ గ్యాప్ ఇంకొకళ్ళు ఆక్యుపై చేయకుండా ఆ చిరంజీవిని అలా తోసి ముందుకు కూర్చోబెట్టింది ఈయన. కృష్ణ గారు ఏజ్ వయసు వచ్చి 60-70కి వచ్చేటప్పటికి ఆయన తగ్గుతాడంటే ఆ గ్యాప్ మరొకళ్ళు దూరకుండా చిరంజీవిని ప్లాన్ చేసి తోసాడు ఆయన. అందువల్ల ఆయన అట్లా ఆ గ్యాప్ ఎవరు ఇంకొకరికి అవకాశం ఇవ్వకుండా ఈయన్నే తోసడంలో అల్లు అరవింద్ యొక్క మేధాశక్తి, అతని యొక్క అనుభవం అన్నీ ఉపయోగపడ్డాయి. అందువల్ల ఆయన చేయగలిగి. లేకపోతే చిరంజీవి స్టార్ అయ్యేవాడు స్టారే, కానీ మెగాస్టార్ అనేది చాలా పొజిషన్. ఒక స్టేజ్ లో 1, 2, 3, 4, 5 పొజిషన్స్ చిరంజీవి. చిరంజీవి తర్వాత ఎవరంటే 6వ స్థానం చెప్పాలి, 6వ ప్లేస్ లో చెప్పాలి. 5 స్థానం ఆ స్థాయికి తీసుకెళ్ళటానికి, ఆ స్థాయిలో ఆయన తీసుకెళ్లి కూర్చోబెట్టడానికి అరవింద్ యొక్క మేధాశక్తి, అరవింద్ వెన్నెముకలో నిలబడటం. కనుక అరవింద్ వల్ల మెగా ఫ్యామిలీ, అదే మెగా ఫ్యామిలీ వల్ల అర్జున్ కాదు. అది కరెక్ట్ కాదు. అర్జున్ రామలింగయ్య గారు వీళ్ళెవరు పుట్టకముందు మహానటుడు. అల్లు అనే పేరును ఒక బ్రాండ్ చేశాడు ఆయన. అల్లు అనగా నవ్వు వచ్చేస్తుంది. అట్లా ఒక హాస్యానికి ఒక బ్రాండ్ అల్లు. అంత మహానటుడు వారసుతో 3వ తరం ఇది. ఎట్లా నువ్వు మెగా బ్యాండ్ బ్యాగ్ వేస్తారు? కరెక్ట్ కాదు కదా. అది తప్పు జరుగుతాడు. మొన్న ఫంక్షన్ లో కూడా ఏమన్నాడు అక్కడ సుకుమార్ విషయం. ఫంక్షన్ లో సుకుమార్ విషయంలో పిలిచారు, నేను వస్తాను, నాకు ఇష్టమైతే తప్పకుండా వస్తాను, ఎక్కడికైనా వెళ్తాను. అది ఆ సిచ్యువేషన్ సంబంధించి దాన్ని విడదీసి మొన్న ఎన్నికలప్పుడు అప్పుడే చెప్పేశాడు, నాకు ఏ పార్టీ సంబంధం లేదు, నా స్నేహధర్మం మీద వచ్చాను నేను అని క్లియర్ గా చెప్పాడు. అది గౌరవించాలి. ఇంత స్థాయిలో ఉండి కూడా ఒక పాన్ ఇండియా హీరోగా ఉండి కూడా ఒక స్నేహితుడికి ఇచ్చిన ఒక మాటకు కట్టుబడి వచ్చాడు. ఇది తర్వాత ఎదుర్కోవాల్సి వస్తాయని తెలిసి కూడా ఒక మాట కట్టుబడి వచ్చాడు. హ్యాట్స్ ఆఫ్ టు హిమ్ అని చెప్పాలి. అమితాబ్ బచ్చన్ వైబ్రెంట్ గుజరాత్ అనే ప్రోగ్రామ్ కి మోడీ గారు అడిగితే ఆయన అంబాసిడర్ గా పనిచేశాడు. అదే టైంలో జయా బచ్చన్ పార్లమెంట్ లో మోడీ గారిని విమర్శిస్తూ మాట్లాడేది. అడిగారు విలేకరులు, ఏమండి మీరేమో మోడీ గారు వైబ్రెంట్ గుజరాత్ కి మీరు అంబాసిడర్ గా పనిచేసి వెళ్తున్నారు, ఆవిడేమో మోడీ గారిని విమర్శిస్తుంది, దీనికి ఏమంటారు? ఒకటే అన్నాడు, మీరేం మాట్లాడుతున్నారు? ఆవిడ ఒక కాంగ్రెస్ ఎంపీగా కాంగ్రెస్ ఐడియాలజీకి, కాంగ్రెస్ సిద్ధాంతానికి కట్టుబడి ఆవిడ మాట్లాడతారు. నేను ఇప్పుడు రాజకీయాల్లో లేను, కాంగ్రెస్ ఎంపీగా నేను చేశాను, అయిపోయింది. ఇప్పుడు ఆ వైబ్రెంట్ గుజరాత్ అనేదాన్ని నన్ను అడిగారు, నేను స్టడీ చేశాను, చాలా బాగుంది, ఇది ప్రజల్లోకి తీసుకెళ్ళాలి అని నమ్మాను,
అందుకని చేస్తున్నాను. ఇప్పుడు మా ఇద్దరిని విడాకులు తీసుకోమంటారా? వాట్ నాన్ సెన్స్ యువర్ టాకింగ్. ఎవరి అభిప్రాయాలు వాళ్ళది. ఒకళ్ళ అభిప్రాయాన్ని ఒకళ్ళు గౌరవించడమే మన జీవితం అని చెప్పాడు. అలాగే ఇక్కడ కూడా చెప్పుంటే గౌరవంగా ఉండేది. అతను అభిప్రాయం చెప్పాడే, స్నేహితుడి కోసం వెళ్ళాడు. ఆయన భార్య అర్జున్ భార్య ఇద్దరు బాగా స్నేహితుడు. ఎక్కడికి వెళ్ళినా ఈ జంటలు, ఈ రెండు జంటలు ఎక్కడ వెకేషన్స్కి వెళ్ళినా ఈ రెండు జంటలు కలిసి వెళ్తారు. అంత అనుభవం ఉంది కనుక వెళ్ళాడు. ఓకే, అతని అభిప్రాయం అతని గౌరవించుంటే ఈ నాగబాబు చేసిన తప్పుడు పని అలా గౌరవంగా మాట్లాడకుండా మా వాళ్ళైనా పరాయి వాళ్ళైనా మా వాళ్ళే ఒక స్టేట్మెంట్ ఇచ్చి అనవసరంగా ఫ్యాన్స్ మధ్య రచ్చ క్రియేట్ చేసేది. అందుకని ఇప్పుడు కూడా ఈ పవన్ కళ్యాణ్ నాగబాబే వీటికి ముగింపు పలకాలి. పుష్పాని ఇచ్చేస్తారు. పుష్పాని మీరేం చేస్తారయ్యా? పాన్ ఇండియా సినిమా. ఇవాళ అల్లు అర్జున్ ఒక తెలుగులో హీరో కాదు. కేరళ స్టేట్కి వెళ్తే అల్లు అర్జున్ కేరళలో వన్ ఆఫ్ ది హీరో. కర్ణాటకలో ఎక్కడ పాన్ ఇండియా హీరో అయిపోయాడు. మీరు ఇక్కడ ఏం చేయగలరు? ఇక్కడ ఒక థియేటర్ 2 థియేటర్లో మీరు ఏమన్నా గొడవ చేయగలరేమో. కేరళకి వెళ్ళి మీరు చేస్తారా? కర్ణాటకకి వెళ్ళి మీరు చేస్తారా? ఎక్కడికి వెళ్ళి చేస్తారు? మీరు నార్త్ ఇండియాకి వెళ్ళి చేస్తారా? అనేక భాషల్లో ఈ దేశంలో అవుతున్న భాషల్లో కేరళలో యాక్సెప్టెడ్ హీరో. అందరు హీరోలు లేదు ఆ సీను. అతను కష్టమో ఏమిటో కష్టపడ్డాడు. ఆ ఎఫర్ట్ అది 3 రాష్ట్రాలకు ఎరిగిపోయాడు. అతను మీరు పీకేది ఉంది. ఉన్న పిచ్చి డైలాగులు ఈ ఫ్యాన్స్, బుద్ధి లేని ఫ్యాన్స్ ఉన్న మాట్లాడేది. పుష్పాన్ని చూడనేమో నువ్వు మీ స్థాయి అది లేదు. అతను ఆ స్థాయి దాటేశాడు. అల్లు అర్జున్ వెళ్ళిపోయాడు ఆ స్థాయి. నేషనల్ పార్టీ మీరు కూర్చుని ఏదో ట్వీట్లు చేస్తే పడిపోయే స్థాయిలో లేదు అతని స్టార్డమ్. అది కనుక అది తెలుసుకోవాలి. ఇప్పుడైనా పవన్ ఒక స్టెప్. నేను ఆ రోజు మీటింగ్లో బెంగళూరులో మాట్లాడింది ఎవరిని ఉద్దేశించి కాదు, జనరల్గా ఒక మినిస్టర్గా పర్యావరణం గురించి మాట్లాడేటప్పుడు మాట్లాడాను. అది ఎవరిని ఉద్దేశించి క్లారిటీ చేయాలి. లేకపోతే ఇండైరెక్ట్గా ఏదో అరటిపళ్ళు సూది కూర్చున్నట్టు సెటైర్గా మాట్లాడామని ఆనందపడిపోతే తప్పు. సెటైర్గా మాట్లాడితే ఆయనకి జ్ఞానం లేదనుకోవాలి. ఏం సెటైర్? 40 ఏళ్ళుగా హీరోలు, 40 ఏళ్ళ ముందు హీరోలు ఎవరు అడవులు తెలుసు అతనికి, చరిత్ర తెలియదు. బందిపోటు భీమన్ ఏంటి, అనేక సినిమాలు, తలకోళ్ళు ఏంటి, ఆర్సిల్స్ ఏంటి, ఎన్ని సినిమాలు, దొంగలతో ఇప్పుడు ఎన్ని సినిమాలు మేము అడవుల్లో తీసాం. ఆయన ఇండస్ట్రీకి వచ్చిన 20 ఏళ్ళే ఆయన ఇండస్ట్రీ అనుకుంటున్నాడు. 70 ఏళ్ళ ఇండస్ట్రీ. అనేక ఫారెస్ట్లో అనేక సినిమాలు తీసేటప్పుడు చెట్లు నరికాం. ఆయన అన్నయ్య తీసిన మురుగరాజు సినిమా అడవి మొత్తం నరికి 2 సార్లు పెద్ద బ్రిడ్జ్ వేసి తీశారు. ఆయన తెలియకుండా సాగర్ దీంట్లో క్లైమాక్స్ ఇద్దరు అసాధ్యులే కృష్ణ గారు రజనీకాంత్ చేసే సినిమా మొత్తం ఒక బ్రిడ్జి అదే క్లైమాక్స్ ఇక్కడ కట్టారు. ఇవాళ అయితే గ్రాఫిక్స్ వచ్చినాయి. ఆ రోజు గ్రాఫిక్ లేదు, ఒరిజినల్ కట్టేవారు. అన్ని అడవులు చెట్లు నరికి బ్రిడ్జ్ వేయటంటే ఉన్న మొత్తం చెట్లు నరికి వేసింది. ఎందుకు చేసాము అంటే పర్యావరణ బంధాన్ని. ఆ రోజుల్లో పర్మిషన్ ఇచ్చే అబ్జెక్షన్ లేదు, రూల్స్ రెగ్యులేషన్స్ లేవు. సో షూటింగ్ పర్మిషన్ ఇచ్చేవారు. అడవుల్లో వెళ్ళేవాళ్ళం, మాకు అవసరం అంటూ చేసుకునేవాళ్ళు. మీరు రూల్స్ తీసుకురా, అడవుల్లో చెట్లు నరకకూడదు, షూటింగ్ చేసుకోవద్దు, చెట్లు కొమ్మలు నరకకూడదు. అలా అయితే పర్మిషన్ పెట్టండి, నరకం. అలాగే వెళ్తాం, దాని తగినట్టు తీస్తాం. పర్మిషన్ లేదు, అలాంటి రూల్స్ లేవు కనుక చేసాం. అది ఆ రోజుల్లో చేసిన వాళ్ళు తప్పు అన్నట్టు ఆ రోజులు ఎవరు చేయలేదు. ఇవాళ ఏదో ఎవరిని అంటున్నాడు ఆయన? వాళ్ళ అన్నయ్యని అంటున్నాడా? లేకపోతే అవార్డు ఇచ్చిన ప్రభుత్వాన్ని అంటున్నాడా? మరి ఆ సినిమాకి కదా 69 ఏళ్లగా మన రాష్ట్రానికి, మన తెలుగువాడికి లేని గౌరవం. 69 ఏళ్ల తర్వాత ఒక బెస్ట్ నేషనల్ అవార్డు మనకు వచ్చింది. అది ఆ ఘనత సాధించాడు. మరి ప్రభుత్వం ఇచ్చింది. మరి ప్రభుత్వాన్ని తప్పుడుతున్నాడు. తన మిత్రపక్షమైన బీజేపీ తప్పుపడుతున్నాడా? తన అన్నయ్య మృగరాజు ఇలాంటి సినిమాలు చేసే వాళ్ళ అన్నయ్య తప్పుపడుతున్నాడు. ఎవరు తప్పుడుతున్నాడు? ఏదో అనాలోచితంగా అనుభవం లేక ఏదో మాట్లాడేటవాడు. పర్యావరణం గురించి మాట్లాడు. అది ఇప్పుడైనా క్లారిటీ ఇవ్వాలి. ఆయన నేను పర్యావరణ విషయమే ఇన్ జనరల్ మాట్లాడాను కానీ ఒక వ్యక్తిని సంబోధించి కాదు. ఇన్ జనరల్గా సినిమాల్లో అడవుల్లో అడవి సంపదను ఇబ్బంది చేస్తున్నారని అన్నాను. అది చేయకూడదని వాస్తవమే, ఎవరైనా అంగీకరిస్తాం. పర్యావరణంలో అడవి నువ్వు వద్దు అంటే మేము చేయ రూల్ అయితే, రూల్ కానప్పుడు మా అక్కడ సెట్ వేస్తాం, సెట్ వేసినప్పుడు నరకాలి. ఇప్పుడైతే సెట్ ఇప్పుడు సెట్ వేసే అవసరం లేదు. ఇప్పుడు గ్రాఫిక్స్ మొత్తం గ్రాఫిక్స్ వచ్చేది. బ్రిడ్జ్ అయినా ఇంకోటి అయినా గ్రాఫిక్స్ ఇవాళ కాదు, ఆ రోజు చేసామంటే అది తెలియకుండా ఆయన మాట్లాడుతూ ఇప్పుడైనా ముగింపు పలకాలి. ఇప్పుడు అవార్డు ఇచ్చింది ఎవరు? కేంద్ర ప్రభుత్వం. అంటే కేంద్ర ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నాడు ఆయన. తీసుకుంటే అలా తీసుకోవాలి. అది వదిలేసేసి అర్జున్ అన్నాడని ఫ్యాన్స్ ఉన్నదని చేస్తున్నారు. అంతే అర్జున్కి జనరల్ గా అన్నాడు. అది
పక్కన వాళ్ళు ఆహా భలే అరటిపట్టులో సూది గుచ్చినట్టు భలే సెటైర్గా పవన్ కళ్యాణ్ గారు అన్నారని, ఒక మేధావితనంగా మాట్లాడారని వీళ్ళు చెక్కబజ్జి చేయటం కన్నా అది కరెక్ట్ కాదు. పవన్ కళ్యాణ్ అల్లు అర్జున్ ఫ్యాన్స్ కొట్టుకుంటే ఎవరు నష్టపోతారు? అది నాగబాబుకు ఉండాలి కాస్త ఇంగితం. అయ్యో నష్టపోతే మన కుటుంబాలే కదా ప్రజలు చులకన అయ్యేది, మన కుటుంబాలే కదా మనం కరెక్ట్ కాదు ఇది అని పులి స్టాప్ పెట్టాల్సిన బాధ్యత అతనికే ఉంది. ఎందుకంటే అతనే రాజేశాడు, అగ్గి రాజేసింది నాగబాబు. సో నాగబాబు దాన్ని పవన్ ఫ్యాన్స్ కి చెప్పడం కానీ, ఆ తర్వాత పవన్ కళ్యాణ్ ఇది నా ఉద్దేశం అది కాదని చెప్తాం కానీ కరెక్ట్ గా ఉంటుంది. లేకపోతే ఇది కంటిన్యూ అవుతూ ఉంటుంది. చాలా దరిద్రం ఇది. అల్లు అర్జున్ ఎదుగుదలని ఈర్ష్యపడుతున్నట్టు అనుకుంటారు. అల్లు అర్జున్ ఎదుగుతూ ఉంటే వీళ్ళు చూడలేక భరించలేక ఈర్ష్య చూపిస్తున్నారు. మిగతా మెగా వేగబాటులో ఉన్న వాళ్ళు ఎవరు అల్లు అర్జున్ స్థాయికి వెళ్ళలేకపోతున్నారు. పాన్ ఇండియాకి వెళ్ళిపోయాడు, నేషనల్ అవార్డు కొట్టేశాడు, వెళ్ళలేకపోతున్నారు, ఈర్ష్యపడుతున్నారు అనుకుంటారు జనాలు. కనుక ఇవన్నీ పులి స్టాప్ వాళ్ళే పెట్టాలి. ఓకే.